ఆంధ్రప్రదేశ్ వెనకబడుతుందా? మొన్న కాగ్ రిపోర్ట్ తర్వాత తిరోగమనం దిశగా వెళ్ళిపోతోంది ఆంధ్రప్రదేశ్ అనే ప్రచారం చేశారు. ఇప్పుడు ఉద్యోగాల కల్పనలో కూడా ఆంధ్రప్రదేశ్ వెనకడుగు వేసిందా? తాజాగా నిర్వహించిన లేబర్ సర్వేలో తేలిన అంశాలు ఉద్యోగ కల్పనలో ఆంధ్రప్రదేశ్ వెనకబడుతోంది అనేది. వాస్తవానికి ఇది ప్రభుత్వానికి కాస్తంత కష్టమైందే తీసుకోవడం. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు కానీ చేసుకున్న ప్రచారం కానీ మేము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం అనేది, అవి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి 3000 ఇస్తాం అనేది. ఇప్పుడు ఏడాదిన్నర దాటేసింది. ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి అంటే 20 లక్షల్లో, అది లక్షల్లో కూడా అయితే రాలేదు. మొన్న వచ్చిన టీచర్లు కానీ ఉద్యోగాలు, లేదంటే మొన్న ఒక 6000 ఎన్నో కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ, ఇవి కదా ప్రభుత్వ ఉద్యోగాలు అంటే. తర్వాత ఇంకా ప్రైవేటు ఉద్యోగాలు ఇవన్నీ లెక్కేసుకుంటే అవి 20 లక్షల్లోకి వస్తాయా లేదనేది ఒకటి. కాకపోతే ఇప్పటికీ కూడా 29 ఏళ్ల లోపు యువత 21% మంది ఖాళీగా ఉన్నారు అనేది ఈ లేబర్ సర్వే తేల్చిన లెక్కల్లో ఉందట. అది ఎంతవరకు వాస్తవం? ఒక రకంగా నిరుద్యోగత్వం పెరిగిపోతుందా ఆంధ్రప్రదేశ్లో? అలాగని ఉపాధి దొరకకుండా ఉందా? అది కూడా కంపేర్ చేసుకోవాలి. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక్కొక్కసారి ఓకే ప్రతిపక్షానికి ప్రచారానికి అయితే పనికొస్తాయి, కానీ వాస్తవాలు ఏంటి అనేది చూస్తే నిజంగా వీళ్ళు ఇచ్చిన హామీలు అయితే ఫెయిల్ అయ్యారని అనుకోవాలా? నిరుద్యోగుల సంఖ్య ఇంకెలా పెరిగిపోతా ఉంటే అది ఎంతవరకు రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదం? చంద్రబాబు గారు కానీ జగన్ గారు కానీ సంయుక్తంగా ఇక్కడ మోటివేట్ చేయాల్సింది ప్రజల్ని. అది చెయ్యనంత వరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేటటువంటిది కేవలం పేపర్లలో మనం రాసుకునేదానికే ఆధారపడి ఉంటుంది. బేసిక్గా హైదరాబాద్ అభివృద్ధిలో హైదరాబాద్లో 10,000 జీతం వచ్చేవాడు లేడా? 15,000 జీతం వచ్చేవాడు లేడా? మరి వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారు? ఎలా బ్రతుకుతున్నారు? హైదరాబాద్లో ఉంటే అద్భుతం అని చెప్పేసినా అదొక ఫీల్, మానసిక ఫీల్. మనం ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి ఫీల్ క్రియేట్ చేస్తున్నామా? ఇక్కడ ఆడపిల్లల్ని మోటివేట్ చేయండి, మీరు మహిళల్ని మోటివేట్ చేయండి, మీ ఊళ్ళల్లో బ్రతకడం కరెక్ట్ అన్నటువంటి మోటివేషన్ చేయండి. ఇవాళ వీళ్ళు రాసినటువంటిది వాస్తవమే. ఇంకోటి, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని లేదు. ఆ రోజున లోకేష్ చెప్పినటువంటిది కానీ వీళ్ళు చెప్పింది 1 కోటి ఉద్యోగాలు ప్రభుత్వ ప్రైవేట్ కలిపని. అందులో ప్రైవేటే మేజర్ ఉంటాయి, ప్రభుత్వ ఉద్యోగాలు వీళ్ళు ఎక్కువ ఇవ్వడం కూడా కష్టమే. అసలు ఇప్పుడు ఉంటే కదా ఖాళీలు, ఇక్కడికి ఎక్కువైపోయినాయి. దాంతో ఇంకోటి ఏంటంటే అవి పెట్టి మళ్ళీ ఆ సిపిఎస్ల, జిపిఎస్ల, బిపిఎస్ల, ఓపీఎస్ల ప్లస్ పెన్షన్లు ఇప్పటికే ఎక్కువైపోయినాయి. జీతాల సంఖ్య కంటే అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగుల సంఖ్య కంటే రిటైర్ అయిన వాళ్ళకి ఇచ్చేటటువంటి బెనిఫిట్ సంఖ్య ఎక్కువ. రిటైర్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆంధ్రాలో. కాబట్టి ఆ సిచ్యుయేషన్ ఒక పక్కన పెట్టుకుని వీళ్ళు కొత్తగా ఇచ్చే ఉద్దేశాలు లేవు. జగన్మోహన్ రెడ్డి తెగించాడు, ధైర్యం చేశాడు, మొదట ఇచ్చి పడేశాడు. ఆ ఇంపాక్ట్ అదనపు భారం అయింది ప్రభుత్వం మీద. దాని మీద దాదాపుగా ఒక 30-40 వేల కోట్లు అది ఎక్కువైనాయి జగన్ ఇచ్చినటువంటి పథకాల వల్ల. ఇప్పుడు అందులో వాలంటీర్లను తీసేయడం వల్ల ఏడాదికి దగ్గరగా నెలకు 200 కోట్లు లెక్కేసుకున్న బోర్డు అంత మిగిలినట్టే కదా. అక్కడ 2.5 లక్షలు ఇంటూ 5,000 రూపాయలు అప్పుడు అది మిగిలినట్టే కదా. ప్లస్ ఆ పేపర్లు తీసేసినందుకు అక్కడ 200 ఎంతో అది తీసేసినందుకు ఇవన్నీ నడిచినాయి. కాకపోతే ఇప్పుడు సమస్యల్లో ఏంటంటే మన ఆలోచన తీరు. వైజాగ్ ఇప్పుడు ఇక్కడ మన దగ్గర స్విగ్గీ, జొమాటో, లేకపోతే ఓలా, ర్యాపిడో ఇట్లాంటివి నడుస్తున్నాయి కదా. ఏదో ఒక దాంట్లో పని చేయగలిగినటువంటి స్థితిలో ఉంటే అవకాశాలకి కరువే లేవు. ఒరిజినల్గా చెప్పాలంటే హైదరాబాద్లో మన వాళ్ళ ఉద్యోగాలలో 100కి 10 నుంచి 20 మంది ఈ సాఫ్ట్వేర్లో ఆఫీసుల్లోనూ పనిచేస్తున్నారు. మిగతా 80 మంది ఏం పనిచేస్తున్నారు? ఆ హౌస్ కీపింగ్లా, లేకపోతే వాచ్మెన్లా, లేకపోతే షాపుల్లో పనిచేస్తున్నారా, అట్ల దగ్గర పనిచేస్తున్నారా, టిఫిన్ సెంటర్ పనిచేస్తున్నారా? అవి మన దగ్గర ఇక్కడ దొరకవా? ప్రతి చోట ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ రిలయన్స్ది చూశాను, రిలయన్స్ మార్ట్, లేకపోతే అదేది దాని పేరు ఏమంటారు, ఊరికి గిఫ్ట్లు వచ్చేదే సగం డిస్కౌంట్లు ఇస్తుంటది, డిమార్ట్. వాడి దగ్గర చూసాం మన బోర్డు, ఓ 25 పోస్టులు పెట్టున్నాయి అక్కడ బోర్డు. కానీ ఎందుకు దొరకట్లేదు ఇక్కడ అంటే ఇక్కడ మన ఆడపిల్లలు ఆలోచన ధోరణి ముఖ్యం. మన ఆడపిల్లలకి మన ఇంటి ఆడబడుచులు మన ఆడపిల్లల్ని మన ఊళ్ళో పనిచేసేవాడికి ఇయ్యం.
ఇప్పుడు హైదరాబాద్లోను బెంగళూరులోను చెన్నైలోనూ పనిచేస్తుంటే అక్కడ 15,000 25,000 వచ్చినా పర్లేదు. అక్కడ ఇప్పుడైతే 50,000 లక్షలు చూస్తున్నారు, ఓకే. కానీ పేద కుటుంబాలు కూడా వాళ్ళ బిడ్డలు లోకల్ గా ఉన్నటువంటి మరొక అబ్బాయికి ఇయడానికి ఇష్టపడట్లేదు. హైదరాబాద్ బెంగళూరు డిమార్ట్ లో పనిచేస్తారు. అది మనకు గనక ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళి చదువుకునే మన పిల్లలు ఇక్కడ షాపింగ్ మాల్ లో గుమస్తాగా పనిచేస్తారు తప్పు, కానీ అక్కడ షాపింగ్ మాల్ లో లేకపోతే పిజ్జా సెంటర్ లో పనిచేయడంలో తప్పు లేదు. ఎక్కడో సేమ్ కథ నడుస్తుంది ఇప్పుడు. ఈ వాతావరణం మనం మార్చకపోతే అంటే ఫీల్ పాజిటివ్ అనేటటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ కావాలి ఇక్కడ పబ్లిక్ లో. మనం అది చంద్రబాబుకి చేతనవును, కానీ చంద్రబాబు గారి ఆలోచన అంతా నేను 25 లక్షల ఉద్యోగాలు తెప్పించేస్తున్నాను, 50 లక్షల ఉద్యోగాలు తెప్పించేస్తున్నాను ఒక అమాయకత్వంతో ప్రజలు ఇంకా నమ్ముతారన్నటువంటి దాంట్లోనే ఉన్నారు తప్పించి ఇవాళకి కూడా హైదరాబాద్కి బెంగళూరుకే పోతున్నాం మనం. ఎక్కువగా హైదరాబాద్కే పోతున్నారు. కోస్తా జిల్లాలో వాళ్ళందరూ హైదరాబాద్కి పోతున్నారు, ఉత్తరాంధ్రలో కూడా హైదరాబాద్కే పోతున్నారు, రాయలసీమ వాళ్ళందరూ బెంగళూరుకి చెన్నైకి పోతున్నారు చిన్న చిన్న పనులకి ఉపాధి అవకాశాలకి. దానికి కారణం ఒకటి మన దగ్గర ఇక్కడ ఉంటే మనం ఇచ్చే వాల్యూ, రెండవది గ్రామీణ ప్రాంతపు రాజకీయాన్ని కలుషితం చేసాం మనం. ఈ కలుషితాన్ని దూరం చెయ్యకపోతే మనం ఇక్కడ బ్రతకలేం, మన పిల్లలు ఇక్కడ బ్రతకలేరు, రేపో మాపో మన పెద్దలు కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దొంగ కేసులు పెట్టుకుని అక్రమ కేసులు పెట్టుకుని వేధిస్తూ ప్రతిదానికి ఒక స్వేచ్ఛగా ఇప్పుడు సోషల్ మీడియాలో అక్కడ బీఆర్ఎస్ వాడు కాంగ్రెస్ వాడిని తిడుతున్నాడు, కాంగ్రెస్ వాడు బీజేపీని తిడుతున్నాడు. అక్కడ వరకు సోషల్ మీడియాలో అరెస్ట్ లేవే, మళ్ళీ దాంతో ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళ బంధువులు వెంటాడాలా, వాళ్ళని వెంటాడాలా, పథకాలు తీసేయాలా, తొక్కేయాలా, నొక్కేయాలా అంటే ఇక్కడ ఎంత హింస మధ్య నెట్ట బతకాలనుకుంటాం మనం, ఎంత దుర్మార్గం మధ్య నెట్ట బతకాలనుకుంటాం. పైగా కరప్షన్, ప్రతి దానికి డబ్బు 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 డబ్బు, సర్టిఫికెట్కి డబ్బులే, ప్రతి దానికి డబ్బులే. అరే చెత్త ఊడిసే అమ్మాయికి చెత్త పన్ను తీసేసామని చెప్తారు, డబ్బులు ఇగిపోతే వచ్చి చెత్త ఎత్తుకెళ్ళరు. వీళ్ళేమో చెత్త పన్ను తీసేసాం, ఆడు చెత్త ప్రభుత్వం చెత్త స్టేట్మెంట్లు చాలా ఇచ్చారు. ఇప్పుడు ఇదివరకు ప్రభుత్వానికి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు వీళ్ళు తీసుకుపోతున్నారు. డబ్బులు లేకుండా ఏ చెత్త ఎక్కడైనా చెత్త ఎత్తుకెళ్తున్నారేం కనుక్కోండి, ఇస్తుంటే వద్దని చెప్తున్నారేం కనుక్కోండి, అడగకుండా ఉంటున్నారేం కనుక్కోండి. దెన్ ఇంకేంటి ఇక్కడ ప్రభుత్వం చేసింది అంటే ప్రతి దానికంటే నీ ఇంట్లో చెత్త ఎత్తుకెళ్లే దగ్గర నుంచి నీ ఏరియాలో ప్రతి పనికి లంచం అవసరం. ఇటు లంచాల భారం ఒకవైపు, రెండవది గౌరవం లేకపోవడం మరొక ఎత్తు. ఇప్పుడు ఈ బిడ్డ ఎక్కడ ఉంటే ప్రతి ఒక్కడికి ఏదో ఒక దురద ఉంటుంది, అది కుల దురద వల్లనో లేకపోతే వ్యక్తి దురద వల్లనో పార్టీ దురద ఉంటుంది. ఆ దురదని వీళ్ళు గోకేస్తున్నారు, విపరీతంగా పుల్లుబడేలా చేస్తున్నారు. దాంతో ఇక్కడ ఉంటే సెక్యూరిటీ లేదు, పోరా బాబుని వెళ్ళి బెంగళూరులోనే జాబ్, అక్కడ ఇక్కడ ఎందుకు అనేటువంటిది పల్లె ప్రాంతంలో పెరిగితే ఎందుకు ఉంటారు ఇక్కడ. మరొక సమస్య ఏంటి అంటే ఆర్భాట ప్రకటనలు, 10 లక్షల కోట్లు వచ్చేసినాయి, 9 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి. వాడు పెడతాననగానే ఉద్యోగం వచ్చేసిద్దా? కామన్ సెన్స్ ఉండాలి కదా. ఓ బిల్డింగ్ ఇప్పుడు అమరావతి కడతాన్నాం అనగానే కట్టేశారా, ఆకాశంలో చూడబడిందా? ఇప్పుడు నీకు ఎంఓయూ చేసుకున్నాడు, ఇదివరకు 20 లక్షల కోట్లు ఎంఓయూ చేశారు, చివరికి 30,000 కోట్లు ఎగ్జిస్ట్ లోకి వచ్చింది. అనుకోవడం వేరు, ఆచరణ వేరు. బాలయ్య గారి డైలాగ్ ఉంది కదా, ఎన్నెన్నో అనుకుంటాం అంతే. ఇప్పుడు ఆ సరిసరిలేనే ఉంది ఇక్కడ, ఎన్నెన్నో అనుకుంటున్నాం కానీ వస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కియా వచ్చింది, కియాతో రియల్ ఎస్టేట్ పెరిగిందేమో కానీ అక్కడ ఎంతమందికి వచ్చినాయి ఉద్యోగాలు మన వాళ్ళకి? లేకపోతే గనక ఇప్పుడు వైజాగ్ లో వీటిట్లో ఎంతమందికి వస్తున్నాయి ఉద్యోగాలు? రేపు పొద్దున గూగుల్ పెట్టినా ఇంకోటి పెట్టినా ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? కాకపోతే రియల్ ఎస్టేట్ రేట్లు పెంచుకోవడానికి పనికి వస్తుంది. రియల్ ఎస్టేట్ రేటు పెరగడం వల్ల మన రాష్ట్రానికి ఇంకో దరిద్రం ఉంది, ఇక్కడ ఎవడొచ్చి పెట్టడు పరిశ్రమ. ఇప్పుడు పెట్టేదా బలిసినోడు, వీళ్ళు తక్కువకి ఇస్తున్నారు, 99 పైసలు 100 రూపాయలు కానీ వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ ప్రేమికులైన అనేక యూట్యూబ్ నెట్వర్క్లు, వీళ్ళ ప్రేమికులైనటువంటి మీడియాలు ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్ లో ఉన్నాయి. ఎందుకు రావట్లేదు ఇక్కడికి? భూమి కాస్ట్ నువ్వు దోల, నువ్వు ఇస్తావా? పోనీ ఇవ్వవు. లేకపోతే ఇస్తే అన్ని 100 మంది ఇక్కడికి వస్తారు కదా. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ ఆఫీసుల్లో పనిచేసే సబ్ ఎడిటర్లలో లేకపోతే పేజ్ నేషన్ లో కానీ ఈ ఛానల్స్ లో పనిచేసే వాళ్ళలో 100కి 70 మంది ఆంధ్రవాళ్ళు. అవును, కానీ అక్కడే ఉంటారు ఫ్యామిలీలతో సహా. వాళ్ళ భార్యలు అక్కడ ఏదో ఒక ఉద్యోగం చేస్తారు, పిల్లలు అక్కడే ఉద్యోగం చేస్తారు. మరి వాళ్ళందరూ ఇక్కడికి వస్తే నీకు ఆ ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టేగా. ఇక్కడ రావాలంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించాలి. ఎవరు మరి లోపం? అది నీ సొంత ప్రేమికులు,
అవును. వాళ్ళందరూ నువ్వంటే ప్రాణం పెట్టేవాళ్ళు. నీ వల్లనే వాళ్ళు అక్కడ భోంచేస్తున్నావు అనుకుంటునే రకాలు వాళ్ళనే నువ్వు చూడకపోతే ఎలా నడుస్తుంది? ఇప్పుడు ఇంకొకటి ఏంటి, ఇక్కడ ఒక డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు 10 మంది ఇక్కడ ఉంటుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూళ్ళల్లో ఒక్కసారి వీళ్ళు సర్వేలు అయ్యి అంటున్నారు కదా, ఒక్కసారి సర్వే చేయమనండి. పల్లెటూళ్ళల్లో ఆ ఇంట్లో ఆధార్ కార్డులు ఎన్ని ఉన్నాయి, ఉంటున్న వాళ్ళు ఎంతమంది? 5 ఉన్న ఆధార్ కార్డులు ఉన్న ఇంట్లో 2 ఉంటారు, వృద్ధుడు వృద్ధురాలే, 3 వెళ్ళిపోతున్నారు. దెన్ ఇంకా ఉపాధి ఎవరికి ఇవ్వాలా? ఈ ఇంపాక్ట్ మనం ఆలోచించట్లేదు. మనం ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాతన ఒక ప్రతీకార రాజకీయ ధోరణితో ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేయడం వల్ల రాయలసీమ ప్రాంతాల్లో వాళ్ళైతే 3 మంది, ఇతర రాష్ట్రాలను 3 మంది, నాకు తెలిసి 90% మంది యువతరం ఇతర రాష్ట్రాలు. ఎక్కువ బెంగళూరు, రాయలసీమ, బెంగళూరు 90%, 90లో 70 to 80 అక్కడ ఉంటారు, 10% హైదరాబాద్, అంతే. అదేని మనకి నెల్లూరు చిత్తూరు జిల్లా వాళ్ళంతా తమిళనాడు, చెన్నై పోతారు వాళ్ళంతా. ఉత్తరాంధ్ర వాళ్ళు, ఈ కోస్తా జిల్లాలు, గోదావరి వీళ్ళందరూ హైదరాబాద్. కాబట్టి ఇది వెనక్కొచ్చే పరిస్థితి నువ్వేం కల్పించావు? ఇప్పుడు నేను చెప్తున్నా, నేను మీకు తెలుసు జెమినీలో 1,64,000 రూపాయలు జీతం, నేను బయటకు వచ్చే రోజునికి 1,68,000 నా పే స్లిప్ ఉంది. నేను అది వదులుకుని, అంటే అప్పటికి ఛానల్ క్లోజ్ అయినా ఇంకో 2-3 ఆఫర్లు మీకు ఉన్నా కూడా వద్దనుకుని ఇక్కడ AP 24/7 వచ్చింది ఏంటి, ఇక్కడ ఒక ఛానల్ ని సక్సెస్ చేసి చూపించామంటే మిగతా ఛానల్ అన్ని ఇక్కడ పెట్టాల్సి వస్తుంది, ఆ పరిస్థితి సృష్టిద్దామని వచ్చాం. తీరా చూస్తే ఏమైంది, ఆ ఛానల్ ఏడాది తిరిగేటప్పటికి 1.5 మూతపడిపోయింది. సీన్ కట్ చేస్తే ఇంకొక ఛానల్ ఎవరు ఇక్కడికి రాలేదు. నేను ఆ రోజు నుంచి ఇక్కడే ఉన్నా, మధ్యలో వెళ్ళి చేసిన మాక్సిమం ఇక్కడే ఉన్నా. నేను ఇప్పుడు ఒక నెట్వర్కే నడుపుతున్నా. నాకేమన్నా 2 ఎకరాల ల్యాండ్ ఇచ్చి నువ్వు నెట్వర్క్ నడిపాయని ఒప్పుకుంటుందా గవర్నమెంట్? ప్రోత్సహిస్తుందా నన్ను గవర్నమెంట్? లేదే. ఇప్పుడు నేను మళ్ళీ నెల నెల పన్ను కడుతున్నానే, GST కడుతున్నానే, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నానే. నేను ఎందుకు చెప్తున్నాను, నేను అక్కడ ఉంటే అక్కడికి వెళ్తుంది అక్కడ గవర్నమెంట్, ఇక్కడ వల్ల ఇక్కడ గవర్నమెంట్ ఈ నేను స్టేట్ డివిజన్ అవ్వగానే నేను ఇక్కడ అడ్రస్ కి మార్చేసాను. ఇది ఎందుకు, నా స్టేట్ కి నా డబ్బులు వెళ్ళాలి అన్నటువంటి. అలాంటిది మీరు ఎవరిని ప్రోత్సహిస్తున్నారు? ఎవడో ధనవంతుని ప్రోత్సహిస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడో 10 ఏళ్ల తర్వాతనో 25 ఏళ్ల తర్వాతనో వాడికి లాభం వస్తుంటే పెడతాడు, లాభం రాదంటాడు. ఎందుకు పెడతాడు? ఇది మనం ఆలోచించాల్సినటువంటి అంశం. అది ఆలోచించట్లేదు. ఇప్పుడు 10 కంపెనీలు వచ్చినప్పుడు, ఆ 10 కంపెనీల్లో పనిచేయడానికి సిబ్బంది వచ్చినప్పుడు, ఆ సిబ్బంది తింటానుకో వంటానుకో వాళ్ళకి ఇల్లు, వాళ్ళకి కావాల్సినటువంటి తినుబండారాలు, నిత్యావసర వస్తువులు, బట్టల, ఇట్లాంటివన్నీ ఆ సదరు షాపులు, ఇవి ఒక ఇది. మనకి ఇక్కడ ఏమైపోయిందంటే, ఇప్పుడు ఇక్కడ ఒక ఇల్లు కొనాలన్నా, ఒక స్థలం కొనాలన్నా దూలదీరిపోయే రేటు. ఇప్పుడు MSME పార్క్స్ పెట్టారు నిన్న, గుడ్, మంచిది. బట్ దాంట్లో ఎవరు ప్రోత్సహిస్తారు? ఇవాళ హైదరాబాదు మనం గనక సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాలంటే, వీళ్ళకి అందరి ఆస్తులు తెలంగాణలో ఉన్నాయబ్బా. అయ్యి వీళ్ళు అమ్ముకునో లేకపోతే వాటిని గురించి ఆలోచించకుండా సిన్సియర్ ఎఫర్ట్ పెడితే మనకి వచ్చేవాళ్ళు తెలంగాణ వాళ్ళే. మన వాళ్ళు హైదరాబాదులో ఉంటున్న వాళ్ళల్లో MSME ఇండస్ట్రీస్ బోలెడు, వాళ్ళని మనం తెచ్చుకోవాలి. అప్పుడు అక్కడ తగ్గిపోతుంది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, వాళ్ళని ఇక్కడికి రమ్మనమనాలా, ప్రోత్సహించాలా. ప్లస్ ఇక్కడ మార్కెట్ వాల్యూ 4 కోట్లు 5 కోట్లు అంటే ఎవడు కొనాలా? ఇదివరకు మా ఇంటి దగ్గర 70 లక్షలు 80 లక్షల రూపాయలు అన్నప్పుడు అని ఆ రేంజ్కి వెళ్ళింది. ఇప్పటికి అదే రేటు చెప్తున్నారు, కొనేవాళ్ళు. ఇదివరకు శనివారం ఆదివారం లేదా ఏదైనా సెలవు వచ్చిందంటే కార్లు వేసుకుని బళ్ళు వేసుకుని వచ్చి ఇల్లు చూసిపోయిన వాళ్ళు బోళ్ళు అంతమంది మా చుట్టుపక్కల ఖాళీ స్థలాలు ఇవన్నీ. ఇప్పుడు ఎవడో రావట్లేదు. నాకే ఆశ్చర్యం వేస్తుంది, నా కళ్ళెదురుగుండా జరిగిన మార్పు. గుంటూరులో కూడా అంతే. ఆదివారం వస్తే ఎవరికి కొనడానికి వచ్చేవారు చూడడానికి. ఇప్పుడు అసలు ఎవడో రావట్లేదు. ఎందుకని? డబ్బులు లేవు చేతులు. ఇంకొకటి ఏమైపోయింది, వ్యాపారాలు డౌను. ఈ సంక్షేమ పథకాలు లేకపోయేటప్పటికి చేతిలో రొటేషన్ లేదు. రొటేషన్ లేకపోతే కొనడానికి వ్యాపారాల దగ్గరికి ఎవడెళ్తాడు? ఇదివరకు కర్రీ పాయింట్ల దగ్గర నుంచి బట్టల కొట్ల దాకా, ఎలక్ట్రానిక్ వస్తువుల దాకా విపరీతమైన ఇది ఉండేది. దానివల్ల రన్నింగ్ ఫ్లోటింగ్ నడిచింది, దానివల్ల ఇండస్ట్రియల్ గ్రోత్ నడిచింది. ఇప్పుడు ఇక్కడ ఎట్లా నడుస్తుంది చేతిలో డబ్బులు లేకపోతే?
ఇవన్నీ ఏంటంటే మాటలు చెప్పడానికి అసలు మనం పేపర్లు చదివితే టీవీలో చూస్తే మాత్రం లేకపోతే బాబు గారి మాటలు వింటే మాత్రం మనందరూ ఇప్పుడు స్వర్గంలో ఉన్నట్టు. కాకపోతే ఏంటంటే త్రిశంకు స్వర్గంలో ఉన్నాం, మనకే తెలియట్లా ఎలా కింద పడుతున్నాం అనేటట్టు. దానికి సాక్ష్యం ఈ నివేదికలు. మొన్న కాగు చెప్పినా లేకపోతే మనం ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పుల పాలవుతున్నామన్నా బేసిక్గా ఏంటంటే మనం ఎంతసేపటికి బలిసునోడికి మేపుతున్నాం, మామూలుని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకి హౌసింగ్ బోర్డు కాలనీ లాంటి ఏర్పాటు చేసి తక్కువ రేటుకి ఇళ్ళు ఇవ్వాలా గవర్నమెంట్. నెలకి వాడికి అద్దె ఎంత అవుతుందో ఆ అద్దె డబ్బుల్ని వీళ్ళు కిస్తీలుగా కట్టించుకుని ఇచ్చేటట్టు ఉండాలి. అప్పుడు మధ్యతరగతి హౌసింగ్ నడుస్తుంది. కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు KPHB అది హౌసింగ్ బోర్డు కాకపోతే అట్లా సక్సెస్ అయ్యేదే. విజయవాడ భవానీపురం హౌసింగ్ బోర్డు, వైజాగ్లో హౌసింగ్ బోర్డు, వాటి వల్లే కదా నడిచింది. ఇప్పుడు ఇస్తున్నారా మీరు? ఇవ్వకుండా మధ్యతరగతి ఇక్కడ ఇల్లు కట్టుకోవడం ఎట్లా కుదురుతుంది? వాళ్ళు ఇక్కడ బతకలేనప్పుడు వాళ్ళ పిల్లవాడు అక్కడ ఉంటుంటే వీళ్ళు ఇక్కడ కూర్చుని ఏం చేయాలి? రెక్కలు వచ్చిన ప్రతి ఒక్కడు రాష్ట్రం వదిలిపోతున్నాడు. ఇక్కడ ఇంకొకటి రెండవది ఆడపిల్లలకి సంబంధించిన పెళ్లి విషయాలు, వాళ్ళ ఆలోచనల విషయాలు. బెజవాడ అబ్బాయిని చేసుకుందాం, గుంటూరు అబ్బాయిని చేసుకుందాం అనుకోవట్లా. అయితే గీతే ఆంధ్రలో ఏ వైజాగ్ అబ్బాయినో చేసుకుందాం, మిగతా అదంతా కూడా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. బికాస్ ఆఫ్ కల్చరల్ డెవలప్మెంట్. ఈ రోజు ఇదే ఇది ఇక్కడ ఇవి చూసి చూసి బోరు కొట్టేస్తుంది మన ఊళ్ళో. అక్కడికి వెళ్తేనే బెటర్, అదో విశాలమైన సామ్రాజ్యం. ప్లస్ అక్కడ మనల్ని ఎవ్వడు కెలకరు. ఇక్కడ పక్కింటి ఆవిడ వచ్చి కూర వేసావా, కూర వండావా, అన్నం వండావా, అది ఎందుకు వండలేదు, నువ్వు అట్టా బట్టలు వేసుకుని వెళ్తే ఎట్ట అమ్మాయి అంటది. అక్కడ ఎవడు ఎవరిని కనీసం పక్క పోర్షన్ లో ఉన్నోటి. ఇప్పుడు నేను అక్కడ 2010 నుంచి ఉన్నా, మధ్యలో కొన్ని రోజులు ఇటు వచ్చినా అట్లాగా. నా పక్క పోర్షన్ వాళ్ళ పేరు కూడా నాకు తెలియదు స్టిల్ నో. ఆ ఇంటి ఓనర్ల పేరు కూడా నాకు గుర్తులేదు. అద్దుకున్నాం, అయిపోయింది, అంతే. ఎవరి జీవితం వాళ్ళదే. ఇక్కడ పక్కన వాళ్ళ జీవితంలో ఏలెట్టడం ఎక్కువ, పక్కనోడు ఏం మాట్లాడాలో డిసైడ్ చేయడం ఎక్కువ. కానీ ఒకటి సార్, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందంటే మ్యాన్ పవర్ లోపం ఉంది. మీరు అన్నట్టు ఎక్కడ పడితే అక్కడ బోర్డులు కనిపిస్తున్నాయి, ఇంకా వేకెన్సీస్ ఉన్నాయంటే మ్యాన్ పవర్ వాడికి దొరకట్లేదు. అలాగే ఉద్యోగాల కొరత ఉంది, ఉద్యోగాలు ఇవ్వట్లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంతా, అంటే మనం ఏ తెలంగాణతో పోల్చుకుంటే హైదరాబాద్ చూసిన కన్ను ఆంధ్రప్రదేశ్లో ఇంకా చూడలేకపోతుంది. అలాగే ఇక్కడ ఆ భరోసా, ఆ కల్పన వాడికి దొరకట్లేదు. ఆ ఫీల్ ఎప్పుడు వస్తుంది? అదే ఇక్కడ వీళ్ళకి ఫీల్ పాజిటివ్ ఇది క్రియేట్ చేయకపోతే కష్టం. నేను చెప్పినట్టు ఉద్యోగాల కొరత ఉంది. ఉద్యోగాలు లేకపోవడం కాదు, ఉద్యోగానికి మనుషులు దొరక్క కొరత. అది మనుషులు దొరకట్లేదు. ఇప్పటికీ పక్క రాష్ట్రాలలో వచ్చి ఇక్కడ చాలా మంది పని చేస్తున్నారు, బీహార్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, యూపీ నుంచి. ఏంటి మరి అంత పని ఇక్కడ మనకేమైందంటే ఒక ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ లోకి వెళ్ళాం. ఇప్పుడు మీరు చెప్తున్న 8% వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, మా నాన్న నెలకు ఒక 50,000 సంపాదిస్తున్నాడు, నాకు కూడా 60,000 వస్తే చేద్దాం గానీ నేను 10,000 వస్తే ఎందుకు చేయాలా? అదే కదా. అవును, మీరు నేను పని చేసినప్పుడు ఏ 100 రూపాయలు 50 రూపాయలు అప్పటి నుంచి పని చేసి మనం ఆ ఈగో ఫీల్ అవ్వాల. వీళ్ళు ఇప్పుడు ఈగో ఫీల్ అవుతున్నారు. ఎట్లాగా ఒక బల్క్ అమౌంట్ వస్తేనే మనం ఉద్యోగం చేద్దాం, ఆ ఉద్యోగం చేయడానికి బల్క్ అమౌంట్ కావాలి, ఇక్కడ దొరకట్లేదు. ఇక్కడ దొరకనప్పుడు హైదరాబాద్కి అయితే 25,000 చేద్దాం పో. ఇది ఎక్కడ విచిత్రం? అదే కదా. ఇవి సైకలాజికల్ గా మనం మార్చాలా. చంద్రబాబు గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇది పదే పదే మాట్లాడాల. తిట్టినట్టు కాదు, మీ పిల్లల్ని మోటివేట్ చేయండి అమ్మా, ఖాళీ కూర్చోవద్దని చెప్పండి, బోలెడు పనులు ఉన్నాయి అక్కడ, ఇది కావాలి. చాలా వరకు కార్పొరేట్ కంపెనీలు ఆక్యుపై చేసేసినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఒక బ్లింకిట్ రూపంలోనూ, అమెజాన్ రూపంలోనూ, ఇంకో రూపంలో. ఓకే, వాళ్ళ కొంత ఉపాధి ఇస్తున్నారు, కాదనట్లేదు, వాళ్ళ వల్ల చాలా మంది బతుకుతున్నారు, ఉపాధి. దానివల్ల కూడా ఈ ఉద్యోగాల కొరత అనేది ఏమన్నా పెరుగుతుందా? వాళ్ళందరినీ నిరుద్యోగులుగానే చూస్తున్నారు వీళ్ళు అట్ట చూస్తుండొచ్చు వాళ్ళందరినీ. ఎందుకంటే మనకి ఈ ఉద్యోగిత అనే దానికి కౌంట్ ఏంటంటే PF రిజిస్టర్డ్. ఇప్పుడు జగన్ టైంలో దాదాపు 30 లక్షల మందో ఎంతో PFలు కొత్తగా యాడ్ అయినాయి అకౌంట్స్, ఆ లెక్కను చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ స్విగ్గీలు వీళ్ళందరూ కూడా PF పెట్టండి ప్రతి నెల అని చెప్పాలి వచ్చే దాంట్లో. అలా పెడితే అప్పుడు సంఖ్య పెరిగినట్టు ఉంటుంది విపరీతంగా. కాకపోతే నన్ను అడిగితే హైదరాబాద్ లో దీనికి తాతలు లెక్క ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర పనిచేసేది దానికంటే 100 రెట్లు ఎక్కువ పనిచేస్తున్నారు. ఎక్కడో అక్కడికి వెళ్ళి అక్కడ స్విగ్గీలో జొమాటోలో పనిచేస్తున్నారు కదా. మనకి ఇక్కడ గనక ఇవే లేకపోతే
అసలు ఇక్కడున్న అట్మాస్ఫియర్కి ఇప్పుడు ఇక్కడ వాళ్ళందరూ పిల్లల్ని ఇతర నగరాలకి ఇతర దేశాలకు పంపించేస్తున్నారు. అవును ఒంటరిగా ఉన్న వృద్ధులకి వీళ్ళకి ఇవే లేకపోతే శాంతం అల్లాడతారు. అంతే. అవును శాంతం అల్లాడతారు. అలా వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అంతే. ఇక నడిచే ఓపికలు లేవు, తెచ్చే ఓపికలు లేవు. అవును పాత రోజుల్లోకి మళ్ళీ ఉమ్మడి కుటుంబాల టైప్ లో లేకపోతే అందరు బంధుత్వాలతో ఏ మావా ఏం బావా ఏం అక్క అంటే అరే నువ్వు అటు వెళ్తున్నావు కదా నాకు కూడా కాస్త బియ్యం తెచ్చిపెట్టరా నాకు కూడా కాస్త కూరలు తెచ్చిపెట్టరా అంటే వాళ్ళ రోజున ఎవరికి అంతకు తీరిక లేదు. అవును లేదు. అలాంటి సందర్భంలో ఇదే బెటర్ కొంతవరకు. కాకపోతే నేను చెప్పినట్టు ఫస్ట్ మనల్ని మానసికంగా సిద్ధం చేసుకోవాలి. ముందు 5 ఫార్ములాలు. నెంబర్ 1 గ్రామీణ అరాచక రాజకీయం తీసేసుకోవాలి. అంటే ప్రతి ఒక్కళ్ళని నాశనం చేసేయాలనే కుట్ర సిద్ధాంతాన్ని తీసి పక్కన పెట్టాలి. నువ్వు 40% మంది ఉన్నటువంటి జగన్ని తొక్కుదాం అనుకుంటున్నావు, ఈ 40% మంది జనాన్ని తొక్కుతున్నావు. అది కరెక్టే. అలాగే జగన్ ఉన్నప్పుడు వీళ్ళని 60% మందిని తొక్కుతున్నాం. ఇది మానండి ఇద్దరూ కూడా. దాన్ని కంట్రోల్ చేయకపోతే ఇక్కడ బ్రతకడం భయం వేస్తుంది. భయం వేసినప్పుడు వాడు ఇక్కడ ఉండడు, వాడు ఇక్కడ లేనప్పుడు వాడి కుటుంబం ఎందుకు ఉంటది? వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. అది నష్టపోతున్నాం మనము. రెండవది వచ్చేటప్పటికి ఇక్కడ మనల్ని మానసికంగా మన బ్రతుకంటే హైదరాబాదు చెన్నై బెంగళూరు అయితేనే కరెక్టు, మన అమరావతి వేస్ట్, మన బెజవాడ వేస్ట్, మన గుంటూరు వేస్ట్, మన వైజాగ్ వేస్ట్ అనేటటువంటి ఫీలింగ్ ఉంది చూడండి. నీ ఊరు అబ్బాయిని చేసుకుంటే నీ అమ్మా నాన్నలతో చూస్తుంటుంటాడు, వాళ్ళ అమ్మా నాన్నలు నువ్వు చూసుకోవచ్చు. తద్వారా ఒక కుటుంబ వ్యవస్థ నడుస్తుంది. అంతేగాని మీరిద్దరూ ఇక్కడ వదిలేసేసి మీ అమ్మా నాన్నలను వాళ్ళ అమ్మా నాన్నలను వదిలేసి ఏడకోపోతే వీళ్ళ జీవితాన్ని రోడ్డు మీద వదిలేశారు, రేపు పొద్దు నీ బిడ్డలు నిన్ను వదిలేస్తే నీ బతికేంది అనేటటువంటిది వాళ్ళని మోటివేట్ చేయండి. ఇది చెయ్యకపోతే ఈ వలస బతుకులు ఇలాగే నడుస్తుంది. చాలా వరకు జగన్ ఉన్నప్పుడు కొంతమంది వెనక్కి వచ్చే ప్రయత్నం చేశారు. కరోనా టైంలో వచ్చేసారు. అంటే ఇల్లులు జగన్ అన్న కాలనీలు ఇల్లులు ఇస్తున్నారు, పెన్షన్ డబ్బులు నేరుగా అకౌంట్ లోనే వేస్తున్నారు, అక్కడ ఉంటేనే వస్తాయి. దీని వల్ల చాలా మంది అంటే అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా చేసే ఫ్యామిలీస్ ఎక్కువ వచ్చేసారు. చాలా మంది. నేనైతే అక్కడ ఎస్ఆర్ నగర్ లో ఉన్నాను. ఎస్ఆర్ నగర్ లో మసాలా బండి మన ఇక్కడ అతను తర్వాత కొన్ని రోజులు కనబడలేను కరోనా అయిపోయాక. మొన్న ఈ మధ్యన వెళ్ళా నేను. వెళ్ళినప్పుడు కనబడ్డాడు. ఏంటి ఇంత ముందు కనిపించలేదు ఏంటంటే వెళ్ళిపోయాను సార్ మా ఊరు చక్కగా. అప్పుడు కరోనా తర్వాత ఇక్కడే ఉంది సార్ మొత్తం మీద ఓ 25,000 రూపాయలు అనుకుంటే ఈ ఓపిక్కి ఇదంతా 10,000 అయిపోతుంది. ఓ 15,000లో ఇంటి అద్దె 5,000 పోతే నాకు 10,000తో కుటుంబం నడుపుకునే కంటే అక్కడ సొంత ఇల్లు అద్దె లేదు, ప్లస్ పెన్షన్ వచ్చింది, దాంతో నడిచిపోయింది సార్. కానీ ఇప్పుడు మళ్ళీ పరిస్థితి బాగాలేదు, అందుకని వెనక్కి వచ్చేసాం. ఇట్లాంటి బాధలు బోలెడండి. మీరు ఎస్ఆర్ నగర్లు లేకపోతే ఆంధ్ర వాళ్ళు అక్కడ ఉండే ప్రతి ఏరియాలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఇటు వచ్చేసి మళ్ళీ ఎంతమంది వెనక్కి వెళ్ళారు, వాళ్ళందరూ ఎందుకు ఇక్కడ బతకట్లేదో చూడండి. సింపుల్, వాళ్ళని అడిగితే చెప్తారు కదా. అంటే ఇక్కడ నేను అన్నది మహిళలు ఆడపిల్లల పెళ్లికి ఫస్ట్ నిరాకరిస్తున్నారు, ఇక్కడ సెటిల్మెంట్ కి నిరాకరిస్తున్నారు. వాళ్ళని మోటివేట్ చేయండి మీరు. ఇంకోటి ఆ తల్లిదండ్రులు మోటివేట్ చేయండి. మూడోది ఆ తల్లిదండ్రులు మన బిడ్డలు అక్కడికి వెళ్తే బ్రతకడమే బెటర్ తప్పించి ఇక్కడ బ్రతకడం వేస్ట్ అనుకుంటున్నారు. నాలుగోది మన అగ్రికల్చర్ సెక్టార్ ని పెద్ద ఇన్వెస్ట్మెంట్ గా మార్చండి. మన దగ్గర ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే 100కి 60% అగ్రికల్చర్ మనం వాడట్లా, కౌలుకి ఇచ్చేసుకుంటున్నాం. అది పెద్ద ఉపాధి అగ్రికల్చర్ సరిగ్గా చేస్తే. ఎందుకని రకరకాల పంటలు పండించగలిగిన నేర్పడతనం ఉంది మనకి. కానీ రైతులు వదిలేశారు, వాళ్ళ బిడ్డలు సెటిల్ అయిపోయాక వీళ్ళు వదిలేశారు. ఇప్పుడు కౌలే నడుస్తుంది. ఈ కౌల్లో కౌలుదారు ఎక్కువ పెట్టుబడి పెట్టలేకపోతున్నాడు. దాని ఇంపాక్ట్ ఏమైపోతుంది, ఒకసారి సరిగ్గా పెట్టుబడి పెట్టి ఒక ప్రకృతి వైపు ఇచ్చేంత నష్టపోతే ఇక మళ్ళీ అతను పెట్టలేకపోతున్నాడు. దీంతో ఖాళీగా పడి ఉంటున్నాయి బోల్డ్ అని పొలాలు. అదే కనుక దాన్ని ఒక దీని కింద చేసి దానికి అనుబంధంగానే కదా ఇండస్ట్రీస్ వచ్చేది. నువ్వు ఉత్పత్తి చేస్తే అలా ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈల్ని డెవలప్ చేయాలంటే రా మెటీరియల్ కావాలి. పరిశ్రమ పెట్టి రా మెటీరియల్ లేకపోతే ఏం చేసుకుంటాడు, అది చూసుకోవాలి. ఐదవది అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనటువంటిది ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది ప్రభుత్వ ప్రోత్సాహం ఉండాలి. నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న రేటు ఇక్కడ రేటు ఒకటే అయితే నేను ఇక్కడికి ఎందుకు రావాలి? ఇక్కడ కరెంటు దోల తీరిపోతుంది. హైదరాబాద్ లో డొమెస్టిక్ పవర్ కిందన బోలెడని చిన్న చిన్న ఆఫీసులు పనిచేస్తాయి. ఇక్కడ మాత్రం షాపోడికి కూడా కమర్షియలే, చిన్న షాపోడికి ఇంట్లో సామాన్లు పెట్టుకుని అమ్ముకునేటటువంటి 12 రూపాయలు యూనిట్కి ఎక్కడి నుంచి బాధతాడు, ఎక్కడి నుంచి సస్తారు వాళ్ళు? ఆ డబ్బులు ఎవరి మీద వేయాలి? దానివల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. కానీ భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి ఇది ఒక మైనస్ అవుతుందా? సంతృప్తి పరచకపోతే అంటే
అద్భుతంగా ఉందన్న మాటలు కాదు, ఉమ్, చేతలు కాకపోతే మైనసే. అంటే పైగా వీళ్ళు ఇచ్చిన హామీలు కానీ ఆ నిరుద్యోగ వృత్తి ఇంకా మొదలు ఉద్యోగ పెట్టలేదు వృత్తి మరి. లేదు, మహిళలకి 1500 లేదు. అది లేదు. జగన్ టైంలో ఇచ్చిన వాటిలో నవరత్నాలు అవి ఉమ్, 9, ఉమ్, వీళ్ళు 6లో 3 మిస్సింగ్. ఉమ్, 50 ఏళ్ళకి పెన్షన్ లేదు, ఉమ్, ఇటు ఇది లేదు, అది లేదు. రైట్. ఇది ఒక రిమార్క్ అవుతుందా కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి? నిరుద్యోగ సంఖ్య అయితే పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్లోనే సర్వేలు చెప్తున్నాయి. 29 ఏళ్ల లోపు వాళ్ళు ఇంకా 21% మంది నిరుద్యోగులుగానే ఉన్నారు అనే లెక్కలు చెప్తున్నాయి. మరి దానికి ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం? ఇంకా ఆంధ్రప్రదేశ్ని ఒక హైదరాబాద్ స్థాయిలో చూసే పరిస్థితి వస్తే కానీ ఇది ఫుల్ఫిల్ అవ్వదా? ప్రభుత్వం ఏం చేయాలి, ఏం చేస్తుంది అనేది వేచి చూద్దాం.